చెప్పండి పర్లేదు. నేను నిజమే చెప్పానండి. అప్పుడు నమ్మట్లేదు, ఇప్పుడు నమ్మట్లేదు. మీరు అంటే అందుకే మళ్ళీ ఇప్పటికైనా అడుగుతున్నారు. తెలిసిందా లేదా? ఆ? ఇప్పటికైనా నేను తెలిసిందా అప్పుడు లేదా? నిజమే చెప్పా. తెలుసు కాబట్టి నిజం చెప్పా. ఇప్పుడు ఓకే. ఆ. ఇంకోటి ఏంటంటే ఆయన ఎస్కేఎన్ గారు మీకు ఆఫర్ చేసినా కూడా మీరు ఆఫర్ రిజెక్ట్ చేసి సినిమా చేశారు. అలా ఏం లేదు. సార్తో నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం ప్రాజెక్ట్స్. ఓకే. థ్యాంక్ యూ. ఇంకోటి వేణుస్వామి గారు ఒకటి చెప్పారు మీ గురించి. నేను చెప్పడం వల్లే ఆమె వైరల్ అయింది అని అన్నారు. నిజమేనా అది? మీకు చెప్పారు ఆయన నిజంగా? ఏం చెప్పాలండి? ఎవరికి నచ్చింది వాళ్ళు అంటే నేనేం చెప్పాలి చెప్పండి. అంటే ఆయన మీతో అయితే లేదు లేదు, ఇష్యూ అయిన తర్వాత నేను కలిశాను సార్ని. ఓకే సార్ అలా అనేసరికి నాకే మరి ఎందుకు అన్నారో తెలియదు నాకు. ఓకే తర్వాత కలవలేదు. ఆయన్ని కలిస్తే ఖచ్చితంగా అడుగుతాను ఎందుకు అలా అన్నారు. ఓకే. అర్జున్ కళ్యాణ్ గారు నెంబర్ 1 బుల్సెట్గా మీ ఈ బాబా ఆ బాబా మీకు ట్రైలర్లో చూసాక ఏమనిపించింది? ఇద్దరు అనిపించింది. పోనీ అలా వెళ్ళిపోదాం. ఓకే. మీరు చెప్పండి. అంటే రివీల్ చేస్తే బాగోదేమన్న ఉద్దేశంతో అనుకుంటున్నా. ఓకే బట్ ఏంటంటే ఆ బుల్షిట్ తాలూకు క్యారెక్టర్ అంటే ఆ ట్రైట్ మా ఇద్దరిలో ఉంటుంది. సో అంటే రెండు గ్రే వర్షన్ ఉంటుంది, పాజిటివ్ వర్షన్ రెండు ఉంటాయి. ఇట్ కీప్ స్విచ్చింగ్ అనమాట. అంటే సినిమా స్క్రీన్ ప్లే వెళ్తున్న కొద్దీ ఆ సైడ్స్ మారుతూ ఉంటాయి. అది సో ఆ బుల్షిట్నెస్ మా ఇద్దరిలో ఉంటుంది సినిమా మొత్తంలో. ఓకే. అంటే హీరో అనేవాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటారు, కానీ ట్రైలర్లో చూస్తే మీ క్యారెక్టర్ కంటే ఆయన క్యారెక్టర్ ఎక్కువ కనిపిస్తుంది. అది సినిమాలో ఉంటుందండి. సినిమాలో ఉంటుందా? సినిమాలో ఉంటుంది. ఓకే. ప్రామిసింగ్గా అనిపించింది చూసినంటే. Thanks సో brother. కుషిదాతో కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది? బేసిక్గా ఆమెకి చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్ ఉన్నారు. సో కామెంట్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది అనమాట. అలాంటిది ఆమెతో రొమాన్స్ చేసే ఛాన్స్ మీకు వచ్చింది. సో హౌ యూ ఫీల్ విత్? రొమాన్స్ ఏం లేదులేండి. మీరు అంత క్యూట్గా చెప్పొద్దు చాలా. అది రొమాన్స్ కాదు. ఓకే. సో ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కుషిత? యాక్చువల్లీ నువ్వు ఆన్సర్ చేస్తుంది, నేనే చేయను. బేసికల్లీ మేము సినిమాకి ముందు నుంచే మేము ఫ్రెండ్స్. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాకి తనే నన్ను రిఫర్ చేసింది. సో సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ కుషిత ఫర్ రిఫరింగ్ మీ. ఇప్పుడు మాకు ఒక ఫ్రెండ్షిప్ ఉంది, అదే ఆన్ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అంతేగాని సో యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ టు రొమాన్స్ ఈవెన్ విత్ అ పోల్ if you offer me. So I try to be as convincing as possible. Thank you. So but మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి, and I make sure she is comfortable in her space. I try not to encroach on her space, and తనకి as if she is not comfortable we won't do that scene. ఆ కంఫర్ట్ అయితే ఉంది. I would like you to answer. ఖచ్చితంగా అర్జున్ ప్లేస్లో ఎవరన్నా కొత్త అబ్బాయి ఉంటే నేను అలానే అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేదాన్ని. కానీ తను నాకు ఆల్రెడీ ఫ్రెండ్ కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ నాకు అర్జున్ ఇస్తాడు కాబట్టి అలా సెట్ అయింది ఇద్దరికి. సో బ్లాక్ వేసుకొని వచ్చారు కదా ఏదో. అండి నేను వచ్చాక నేను అదే అడిగా, ఏంటి నాకు చెప్పాలి కదా నువ్వు అని. కానీ ఇద్దరు నిజంగా మ్యాచింగ్ వేసుకొని వచ్చా. హ్యాపీ. ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మీరు ఒక స్టోరీ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో, ఫ్రమ్ ద సెట్స్ ఆఫ్ గుంటూరు కారం అని. సో గుంటూరు కారం సెట్స్ నుంచి పిక్స్ పెట్టిన తర్వాత కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ సినిమాలో మీరు లేరు. దానికి రీజన్ ఏంటి? అంటే నేను యాక్ట్ చేశానండి, ఒక 4 days షూట్కి వెళ్ళాను. కానీ నేను అదే అడిగా ఆ టీం వాళ్ళని, ఎందుకు ఇలా అయిందంటే నాతో పాటు యాక్ట్ చేసిన వేరే వాళ్ళని కూడా తీసేశారు. మరి ఆ రీజన్స్ ఏంటో నాకు తెలీదు. సో సరే సినిమాలో ఇలా అవుతూ ఉంటాయి కదా అని చెప్పి నేను ఫీల్ అయ్యాను బాగా. ఇంకేం చేస్తామండి, ఏం అనలేంగా. ఓకే. అంటే చీజ్ బజ్జీ రేంజ్లో ఈ సినిమాలో ఏదైనా కాంటెంట్ ఇస్తారా? మీమ్ టెంప్లెట్స్కి అలా? ఎందుకు బజ్జీ అంత ఇష్టమా మీకు? బజ్జీ అంటే అబ్బాయిలందరికీ బజ్జీలు అంటే ఇష్టం. సినిమా అంతా బాగుంటుంది, ఒక్క సీన్ అని కాదు, మొత్తం కంటెంట్ అంతా చాలా సినిమాలో బాగుంటుంది. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఓకే ఓకే. లక్ష్మణ్ వర్మ గారు చెప్పండి. ప్లీజ్గా ఇద్దరు ఫ్రెష్ యాక్టర్స్ అండ్ డెబ్యూ వాళ్ళ ఫిలిం ఇది. సో మీకెంత టఫ్ ఛాలెంజ్ అది వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి? నాకు అంత కష్టం అనిపించలేదండి. వాళ్ళంతా ఆల్రెడీ వాళ్ళు చేసిన వాళ్ళే. తను ఉప్మా తినేసి అందులో చాలా బాగా చేస్తారు తను. సో ఇవన్నీ కుషిత కూడా నాకు కావాల్సిన కుషితలో ఏంటంటే యాక్టింగ్ కన్నా ఒక డాక్టర్ క్యారెక్టర్. తను డాక్టర్ ఆ స్కిన్ టోన్ ఉండడం వల్ల నేను తను తీసుకోవాల్సి వచ్చింది. సో అంతే తప్ప అందులో ఆ పెర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. నేను అంతగా ఎక్కువ వాళ్ళని వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టలేదు, నేను వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. కుషిత గారు
ఇది మీరు డెబ్యూ అంటే డెబ్యూ మూవీ ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి బిగ్ స్క్రీన్ మీదకి వస్తున్నారు. అవునండి. సో ఆ ట్రాక్ ఉండింది మీకు అండ్ ఏమైనా చేంజెస్ చూసారా బిగ్ స్క్రీన్ మీద? ఖచ్చితంగా మన క్యామ్ ముందు యాక్టింగ్ చేయాలంటే అది పెద్ద టాస్కే, కష్టమే. నేను ఈ సినిమాలో సైన్ చేసినప్పుడు నాకు అప్పుడు అంత యాక్టింగ్ కూడా రాదు. అర్జున్ ఉన్నాడు కాబట్టి కొంచెం నాకు ఆ కంఫర్ట్ ఉండి నేను చేశాను. నాకు అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా యాక్టింగ్ అయితే నేర్చుకున్నాను. చాలా కష్టం ఉంది నాకు. ఆ సోషల్ మీడియా దానికి దీనికి కంపేర్ చేసుకుంటే మూవీస్తో వాచిపోతుంది. అంత ఈజీ కాదు. మీరు రాంబాణంలో కూడా చేశారు, అవును. దాంట్లో కూడా మీ ఓన్ డబ్బింగ్ ఉండదు. సో ఈ ఫిలింలో ఓన్ డబ్బింగ్ నేను చెప్పలేదండి. నా వాయిస్ అంత బాగోదని నాకు తెలుసు, అందుకే నేను చెప్పనని చెప్పా. ఓకే, థ్యాంక్ యూ. సోనాలి ఒడిస్సా. కానీ తెలుగులో చాలా బాగా మాట్లాడి యాక్ట్ చేశారు. సో ఏమైనా వర్క్షాప్ చేశారు? లేదు, వర్క్షాప్ అయితే చేయలే, బట్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది నా ఇంట్రెస్ట్. నేను ఎప్పుడైతే ఇంట్రెస్ట్ తీసుకుంటానో అది నాకు ఎక్కువ రోజులు పడదు. సో ఇక్కడికి వచ్చాక హిందీ మాట్లాడితే నాకు చాలా టీజింగ్ చేశారు. ప్లస్ తర్వాత తెలుగులో చెప్పినప్పుడు కల్లా చాలా రాంగ్ వర్డ్స్ చెప్తా, గ్రామర్ కరెక్ట్ ఉండదు. సో దట్స్ వై కసిగా నేర్చుకున్నాను. అందుకే మేబీ బాగా మాట్లాడతాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో మీరు కూడా దాన్ని ఎందుకు చూడాలి అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? థియేటర్స్లో ఇట్స్ ఎ ఫీల్ గుడ్ మూవీ. సో ఇందులో ఏంటంటే ఒక ఆంధ్ర మీల్ లాంటిది. అంటే అప్పటి నుంచి పెరుగన్నం వరకు, అప్పటి నుంచి అరటిపండు వరకు అన్నీ ఉంటాయి. ఏంటంటే లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఈవెన్ ఒక మాస్ లవ్ ఉంటుంది. వాళ్ళంతా ఒక క్లాసికల్గా మెలోడియస్గా ఉంటాయి లవ్ స్టోరీ. అలాగే ఒక ఎమోషన్ ఉంటుంది. చూడొచ్చు సినిమా, మరీ ఏదో తీసామని కాకుండా చాలా ఎమోషనల్ స్టోరీ కాబట్టి. సో ఇట్స్ ఎ రెస్పెక్టెడ్ మూవీ. దట్స్ 3 లాంగ్వేజెస్ చేశారు కదా, సో రీజన్ ఏంటి దానికి? 3 లాంగ్వేజెస్ ఎందుకు చేశానంటే ఇట్స్ కొంచెం కంటెంట్ తమిళ్ నేటివిటీకి కొంచెం దగ్గరగా ఉంటుంది. సో మేము అనుకున్నది ఏంటంటే ఒకవేళ తెలుగులో ఆడకపోయినా తమిళ్ ఆడుతుందేమో అనే ఒక ఉద్దేశంతో 3 లాంగ్వేజ్లో చేయాల్సి వచ్చింది. అంటే సార్ ఇది బేసికల్లీ కాన్సెప్ట్ లాంగ్వేజ్లో చూసినా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ బేసికల్లీ మేము లీడ్స్లా కాకుండా క్యారెక్టర్స్ లాగా ట్రీట్ చేసాం. మీరు ఇందా క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, సో నాకు కథ నచ్చింది, యాజ్ అ క్యారెక్టర్ ఐ లైక్డ్ ఇట్. అండ్ యాజ్ అన్ అవుట్ సైడర్ హూ ఇస్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ నాకు పెద్ద చాయిస్ ఉండదు. నాకు వచ్చిన సినిమాల్లో మంచి ఆపర్చునిటీస్, మంచి రోల్స్ ప్రకారం తీసుకుని ముందుకు వెళ్ళిపోవడమే. రీసెంట్గా మీ బీబీ హౌస్ నుంచి సోహెల్ సినిమా ఒకటి రిలీజ్ అయింది. సో దానికి రండన్నా చూడండి అన్నా అనే పరిస్థితి వచ్చింది. సో అలా రాకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకున్నారు ఈ సినిమాకి? అంటే మా